తెలీదా? పరలోకం పోవటానికేనా? ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన 3 రోజు అంటే రోజుకు 3 పూటలు జరుగుతున్నాయి కదా ప్రార్థనలు. దేనికి వస్తున్నారు? రాజమ్మమ్మ గారు అయితే పరలోకం పోవాలనే వస్తున్నారు, నాకు తెలుసు. మరి మిగతా వాళ్ళు ఎందుకు వస్తున్నారో నాకైతే తెలియదు. సరే, ఈ సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా నాయనానికి స్తోత్రాలు, ప్రవ్వా నాయనానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రవ్వా నీ మాటలు అందించడానికి ఒక అల్పురాలుగా నాయనానికి స్తోత్రాలు, ఒక ఖాళీ పాత్రగా ఈ స్థలంలో నేను నిలబడి ఉన్నాను. ప్రవ్వా పాత్రను మీరు నింపండి. నాయనానికి స్తోత్రాలు తండ్రి. నాయనా నన్ను మీరు అభిషేకించండి, ఆత్మతో నింపండి, నా నోటి నిండా నీ మాటలు ఉంచండి. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మీరే నన్ను బలపరిచి వాడుకొని నాయనానికి స్తోత్రాలు. మా అందరికీ కావాల్సినటువంటి మాటలు మీరు మాకు అందించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడు ఏమంటున్నాడంటే మొదట నా రాజ్యమును నీతిని వెతకమని ప్రభు చెప్తున్నాడు. అసలు నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏంటి చెప్పాలి, నోరు తెరిచి చెప్పాలి దయచేసి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మీరు చెప్తేనే నేను చెప్తా, నోరు తెరిచి చెప్తేనే నేను చెప్తా. నీతి అంటే ఏంటి చెప్పాలి, నోరు తెరిచి. పాపం చేయకుండా ఉండటమే నీతి. అయితే నీతి అంటే ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ నీతిని మనము వెదకాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును మనము వెతికితే నీతిని వెతికినట్టే. పాపము చేయకుండా ఉండటమే నీతి అని రాజమ్మ గారు చెప్పారు, కరెక్టే. కానీ ఆ నీతి అంటే ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీతిమంతుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మొదటిగా ఆయన రాజ్యమును నీతిని మనము మొదట వెతికితే దేవుడు మనకి ఏమి కావాలో వాటన్నిటిని కూడా ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి మనము నీతి అయినటువంటి యేసుక్రీస్తును వెదకటం మనము నేర్చుకోవాలి. అప్పుడు మనము దీవించబడతాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడునని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఇక్కడ చూసినట్లయితే మోషే మనకు కనబడుతున్నాడు. మోషే ఎవరంటే ఇశ్రాయేలీయుడు. ఈ ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశంలో ఒక బానిసలుగా ఉన్నారు. ఐగుప్తు ప్రజలకి వారు ఏం చేస్తున్నారంటే వెట్టి చాకిరి చేస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మోషేను ఫరో కుమార్తె పెంచుకుంటూ ఉంది. కానీ ఆ కుమారుడు ఎక్కడ పెంచబడుతున్నాడంటే ఇశ్రాయేలీల మధ్యలోనే పెంచబడుతున్నాడు, తన తల్లి దగ్గరే పెంచబడుతున్నాడు. అయితే ఈ మోషే చిన్నప్పటి నుండి
తన ప్రజల మధ్యలోనే తన తల్లిదండ్రుల దగ్గర పెంచబడుతున్నాడు గనుక తన ప్రజలు ఎవరో తన తల్లిదండ్రులు ఎవరో అతనికి తెలుసు. అయితే తన తల్లిదండ్రులు తన ప్రజలు మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలందరూ కూడా ఐగుప్తు దేశంలో బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తూ ఎన్నో శ్రమలను అనుభవిస్తూ ఉన్నారు. ఎంతో శోధన ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ ఫరో రాజు ఎంతగానో వారిని చిత్రహింసలు పెడుతున్నారు. ఎంత పని చేసినా కూడా ఆ పనిని మరి మెచ్చుకోవటం లేదు. ఆ పని మరి చాలులే, ఇంత మట్టికి ఈ రోజుకి ఇంత పని చేశారు, మరి చాలా కష్టపడ్డారు, చాలులే అని ఊరుకోవట్లేదు. కానీ ఒకవేళ ఆ పని అయిపోయింది అనుకోండి, ఇంకొక పని అప్పగించి వారిని ఎంతగానో చిత్రహింసలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ మోషే చిన్నప్పటి నుండి కూడా అవన్నీ కూడా చూస్తూ ఉన్నాడు. అయితే ఆయన ఏమంటున్నాడంటే చూడండి, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలని యోచించుకున్నాడంట. మరి చిన్నప్పటి నుండి ఆ శ్రమలను చూస్తున్నాడు కాబట్టి నేను నా ప్రజలతోనే శ్రమ అనుభవించటమే మేలు, నేను ఐగుప్తులో ఆ రాజకుమార్తె దగ్గర ఆ రాజభవనంలో ఉండి సుఖము అనుభవించటం ఏంటి, నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు, కన్నీరు కారుస్తున్నారు, చెమటోస్తున్నారు, నా ప్రజలు చిత్రహింసలు పెట్టబడుతున్నారు, అయితే నేను ఇక్కడుండి సుఖపడటం ఏంటి, మరి ఆ రాజభోగాన్ని అనుభవించటం ఏంటి. ఐగుప్తు దేశంలో మరి అది ఐగుప్తు దేశము గొప్ప సంపన్నటువంటి దేశము. అయితే ఆ దేశంలో మరి రాజగృహములో అతడు ఉంటూ ఉన్నాడు. రాజగృహంలో ఉంటే ఏది కూడా తక్కువ ఉండదు. మరి తినటానికి ఆహారము సమృద్ధిగా ఉంటుంది. ఎప్పుడు కూడా మాంసాహారమే రాజులు భుజిస్తారు. అదేవిధంగా మరి రాజభోగాలు ఉంటాయి. మరి అక్కడ ఆ రాజ మందిరములో పానము అంటే మద్యపానాన్ని సేవించి నాట్యమాడుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా అక్కడ విందులు విహారాలు చేస్తూనే ఉంటారు. మరి అలాంటి సుఖాన్ని అతడు విడిచిపెట్టాలనుకున్నాడు. ఎందుకంటే తన ప్రజలతో ఉండటమే అతడు గొప్ప మరి సుఖముగా భావిస్తున్నాడు. ఎందుకంటే తన ప్రజలు కాబట్టి. మరి తన ప్రజలు కాని వారి దగ్గర మరి ఎంత సుఖపడినా కూడా ఎంత సంతోషంగా ఉన్నా కూడా ఒక ప్రక్కన అతనికి వేదన కలుగుతుంది. అయ్యో నా ప్రజలు, నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా వెట్టి చాకిరీ చేస్తున్నారే, నేను మరి ఐగుప్తు దేశంలో వండుకుంటా ఈ రాజగృహంలో ఉండి నేనెందుకు సుఖపడాలి, నా ప్రజలతోనే మరి కష్టపడితే బాగుంటుంది కదా అని అతడు ఆ సంతోషాన్ని మరి సుఖభోగాలను విడిచిపెట్టి దేవుని ప్రజలతో ఉండటమే మరి భాగ్యముగా ఎంచుకున్నాడంటే. ఇంకా చూడండి కిందకి, పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. అతని మనసు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవటం లేదు. నేను కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకోవటానికి అతని మనసు ఎంత మాత్రం కూడా ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే అతడు ఐగుప్తీయుడు కాదు, రాజకుమారుడు కాదు. కాబట్టి తన ప్రజలతో ఉండాలనే ఆకాంక్షతో మరి ఆయన తృష్ణతో ఏం చేస్తున్నాడంటే మరి ఆ రాజభోగాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని తన ప్రజలతో శ్రమలు అనుభవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనము కూడా ఏం చేయాలంటే దేవుని కొరకు శ్రమ పడటం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో దేవుని కొరకు శ్రమ పడటం అంటే ఏంటి? గాయాలు పొందటమా, దెబ్బలు పడటమా? ఎవరు మనల్ని కొట్టట్లేదు కదా, ఎవరు మనల్ని గాయపరచట్లేదు, ఎవరు మనల్ని మరి దూషించట్లేదు, నిందించట్లేదు. దేవుని కొరకు శ్రమలు అనుభవించటం అంటే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయటమే. అదే మనకి గొప్ప శ్రమగా మనం భావిస్తున్నాం. అదే మనకి మరి గొప్ప కష్టంగా భావించి దేవుని సన్నిధిగా రావటానికి ఇష్టపడటం లేదు. కానీ మోషే మాత్రము దేవుని ప్రజలతోనే శ్రమ అనుభవించాలని ఒక తీర్మానము కలిగి ఉన్నాడు. చాలామంది మరి యవనస్తులను చూస్తే గొప్ప గొప్ప చదువులు చదువుతారు కదా, హాస్టల్కి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే బాగా ఉన్నతమైనటువంటి వారితో సహవాసం చేస్తూ ఉంటారు. తన తల్లిదండ్రులకి మరి ఫోన్లు చేసి మరి లెటర్స్ రాసి ఏం చెప్తారంటే నాకు ఇది కావాలి, అది కావాలి, అది కొనుక్కోవాలి, డబ్బులు పంపిండని పదే పదే వారిని వేధించి తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే
మిగతా ఫ్రెండ్స్తో జలసాలు చేయటానికి, వారితో సుఖాన్ని అనుభవించటానికి, వారితో సంతోషించటానికి, మరి వారి ఇష్టానుసారంగా జీవించటానికి తల్లిదండ్రులను వేధిస్తూ వాళ్ళని శ్రమ పెడుతూ వాళ్ళ దగ్గర బాగా డబ్బు లాగుతూ ఉంటారు. మరి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు వారి గురించి. వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారంటే, మా నాన్న గొప్ప మరి ఆఫీసర్ అనో, లేకపోతే ఏదన్నా మరి బిజినెస్ మ్యాన్ అనో, ఏదేదో గొప్ప మరి పనులు చేస్తారని, గొప్ప ధనం సంపాదిస్తారని, మేము గొప్పగా ఉంటాం, మా ఇల్లు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చాలామంది చెప్తూ ఉంటారు. నేను చదువుకునేటప్పుడు కూడా ఒక అమ్మాయి అంతే అలాగనే చెప్పేది. వాళ్ళ తల్లిదండ్రులు చేసేది ఒక పని అయితే ఆమె చెప్పుకునేది మరి గొప్పగా ఉన్నామని, గొప్ప పనులు వారి తల్లిదండ్రులు చేస్తారని చెప్పుకుంటా ఉండేదన్నమాట. అలాగనే చాలామంది అలాగ చెప్పుకొని మరి ఎంతగానో విర్రవీగుతూ ఉంటారు. ఒకవేళ తల్లిదండ్రులు వాళ్ళని చూడటానికి వెళ్ళారనుకోండి, మరి ఎవర్రా మీ దగ్గరికి వచ్చిందని అడిగితే వాళ్ళు మా ఇంట్లో పని మనుషులని చెప్పుకుంటారు, లేకపోతే మాకు తెలిసిన వాళ్ళని చెప్తూ ఉంటారు, కానీ నా తల్లిదండ్రులను వారికి పరిచయం చేయడానికి ఇష్టపడరు. అలాగ మనం ఉండొద్దు. ఈ మోషే ఎలాగున్నాడు చూడండి. వాళ్ళు ఎంత దీనస్థితిలో ఉన్నా, ఎంత తగ్గించుకొని బానిసలుగా వారు పనిచేస్తున్నా, రోజు చెమట వచ్చి కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా మరి వారిని విడిచిపెట్టుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. రాజగృహంలో ఉండటానికి ఇష్టపడలేదు, కానీ తన తల్లిదండ్రులతో ఉండటానికి ఆయన ఇష్టపడ్డాడు. తల్లిదండ్రులు ఏ పని అయితే చేస్తున్నారో, ఎలాంటి బానిసత్వంలో ఉన్నారో అలాంటి వాటిని చేయటానికి మోషే ఇష్టపడ్డాడు, కానీ రాజగృహాన్ని ఎంత మాత్రము కూడా ఆయన ఇష్టపడలేదు. మనము మరి సుఖాన్ని కోరుకునే వారముగా ఉండకూడదు. మనము దేవుడు మనల్ని ఏ మార్గములో అయితే నడిపిస్తూ ఉంటాడో మరి ఆ మార్గంలో నడవటానికి ఇష్టపడాలి, కానీ సుఖాన్ని కోరుకునే వారముగా మనము ఉండకూడదు. రాజభోగాలను కోరుకునే వారముగా ఉండకూడదు. అన్నిటికీ ఒక సమయం అనేది వచ్చింది కనుక ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, తన బలిష్టమైనటువంటి చేతి క్రింద దీన మనస్కులై మనం ఉన్నప్పుడు మరి తగిన కాలమందు ఆయన మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి ఆయన నడిపిస్తూ ఉంటాడు. అయితే మోషే మరి తన ప్రజలతో ఉండటానికి ఇష్టపడినప్పుడు ఇశ్రాయేలీలను నడిపించటానికి ఒక నాయకునిగా మోషేను దేవుడు నియమించుకున్నాడు. ఇంకా చూడండి, చాలండి. 1 కొరింథీ పత్రిక చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం చూడండి. చదవండి. వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారి గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది. మోషే ఇంతవరకు మరి దేని కొరకు ప్రయాసపడ్డాడంటే తన ప్రజలతో శ్రమ అనుభవించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు తన ప్రజలతో శ్రమ అనుభవిస్తే ఏమి మరి ప్రతిఫలము అంటే ఆయన మరి రాజ్యానికి వారసుడుగా ఉండగలుగుతాడు. దేవుని ప్రజలతో మనం ఎప్పుడైతే కష్టపడి పని చేస్తామో, దేవుని కొరకు ప్రయాసపడతామో, దేవుని కొరకు మరి కన్నీరు కార్చుతామో, దేవుని కొరకు మరి కష్టపడి శ్రమలు అనుభవిస్తామో, అప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు కూడా దేవుని కొరకు ఎన్నో శ్రమలను అనుభవించాడు. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయము చెరసాలలో ఉంటిని. ఈ పౌలు అనబడినటువంటి ఈ పౌలు గారు మార్చబడక ముందు సౌలుగా ఉన్నాడు.
క్రైస్తవులను బాగా చిత్రహింసలు పెట్టేవాడు, హింసించేవాడు, చంపేవాడు, ఎంతో నరకాన్ని చూపించేవాడు. అలాంటి వానిని దేవుడు దర్శించి మార్చాడు. మరి దేవుని కొరకు ఎంతో ప్రయాసపడటానికి ఇష్టపడుతున్నాడు. దేవుని నమ్మకతలికి మరి ప్రజలను ఎంతగా శిక్షించాడో, ఎంత కష్టపెట్టాడో అంతకంటే ఎక్కువగా శ్రమ పడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. చూడండి ఒకసారి, అనేక మారులంట చెరసాలలో ఉన్నాడంట. అనేక మారులు దేవుని కోసం చెరసాలలో ఉండటానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకు అతన్ని చెరసాలలో వేశారు? అతడు ఏమన్నా తప్పు పని చేశాడా? ఏమన్నా పాపం చేశాడా? ఏమీ చేయలేదు. కానీ ఎందుకు అతన్ని చెరసాలలో వేశారంటే సువార్త ప్రకటిస్తున్నాడు. దేవుని గూర్చినటువంటి వార్తను తన మరి ఆ దేశంలో మరి ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు. అనేక మందిని మరి దేవుని కొరకు సిద్ధపరుస్తున్నాడు. కనుక అతను ఏం చేశారంటే చెరసాలలో వేశారు. ఇంకా చూడండి, అపరిమితముగా దెబ్బలు తింటిని. ఎన్నో మార్లు అతన్ని కొట్టారంట. ఎన్ని మార్లు కొట్టారు చూడండి, అక్కడే రాయబడి ఉంది. ముమ్మారు 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు కొట్టారంట? 1 తక్కువ 40 దెబ్బలు 5 సార్లు తిన్నాడంట. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఒక్క మారే కొట్టారు. కానీ ఈ పౌలు గారిని మాత్రం 5 మారులు కొట్టారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. మనమైతే అసలు మందిరానికి వస్తామా? దేవుని దగ్గరికి అసలు దేవుని మాట ఎత్తితేనే మనము ఊరుకోము. కానీ ఈ పౌలు గారంట 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడంట. నిజంగా ఎంత దేవుని కోసము ప్రయాసపడుతున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు కదా, ఎంత శ్రమ పడుతున్నాడు. తన శరీరం అంతా కూడా నలగగొట్టబడుతుంది. అయినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడటం లేదు. ఇంకా చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితేనే, 3 సార్లేమో బెత్తాలతో ఆయన కొట్టారంట. 5 మార్లేమో 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు. ఇంకొకసారి రాళ్లతో కొట్టారంట. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి కదా. నిజంగా దేవుని కోసం ఎంత శ్రమ పడ్డాడో. ఎందుకు అంత శ్రమ పడవలసి వచ్చింది అంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి, దేవుని రాజ్యములో అతడు ఒక వారసుడుగా దేవుని కుడిపార్శ్వమున కూర్చోవటానికి ఆయన అన్ని శ్రమలను అనుభవించాడు. అంత శ్రమ పడ్డాడు. అంతగా మరి తన దేహం అంతా కూడా కొట్టబడింది. రాళ్లతో కొట్టబడ్డాడు, మరి బెత్తములతో కొట్టబడ్డాడు, ఇంకా కొరడాలతో ఆయన కొట్టబడ్డాడు. నిజంగా మనమైతే ఎప్పుడో ఒక్కసారికే చనిపోయే వాళ్ళమే. కానీ దేవుడు అతనిని ఎందుకు అంత శ్రమల గుండా నడిపిస్తున్నాడంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమున కూర్చోబెట్టుకోవటానికి, తన వారసుడిగా చేసుకోవటానికి దేవుడు ఆ శ్రమల గుండా పౌలు గారిని తీసుకొని వెళ్తున్నాడు. ఇంకా చూడండి, ముమ్మారు వాడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. 3 సార్లు వాడ పగిలిపోయి సముద్రములోనే ఉన్నాడంట. నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి. సాయంకాలం వేళ సముద్రం దగ్గరికి వెళ్ళాలంటే ఎంత భయం వేసిద్దో తెలుసా. ఆ సముద్రము అలలు వస్తున్నప్పుడు భయంకరమైనటువంటి శబ్దాలు వస్తుంటాయి. ఎంతో భయం అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ సముద్రము దరిదాపుల్లోని కూడా వెళ్ళటానికి చాలా భయం అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ పౌలు గారంట ముమ్మారు వాడ పగిలిపోయి సముద్రములోనే ఉన్నాడంట. ఇంకొకసారి ఒక రాత్రి అంతా కూడా సముద్రములోనే అతడు గడిపాడంట. ఇంకా చూడండి, అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైనా ఆపదలలోనూ, దొంగల వలనైనా ఆపదలలోనూ, నా స్వజనుల వలనైనా ఆపదలలోనూ, అన్ని జనుల వలనైనా ఆపదలలోనూ, పట్టణముల ఆపదలలోనూ, అరణ్యముల ఆపదలలోనూ, సముద్రముల ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని. ఎన్నో ఆపదలు, స్నేహితుల వలన ఆపద, బంధువుల ద్వారా ఆపద, ఇంకా ప్రయాణం చేసేటప్పుడు ఆపద, సముద్రములో వెళుతున్నప్పుడు ఆపద, ఇంకా అనేకమైనటువంటి మరి ఎన్నైతే ఉన్నాయో ఈ లోకంలో అన్నిట్లలో కూడా అతడు ఆపదల్లోనే
ఉన్నాడంట. ఆపదల్లోనే అతడు గడిపాడంట. ఎందుకంటే దేవుని కొరకు. ఇప్పుడు ఆయన దేవుని నమ్మకతలకి రాజా మరి కుమారుడుగా ఉన్నాడు. నిజంగా ఎంత రాజుల కంటే గొప్పగా బ్రతికినటువంటి వ్యక్తి. ఆ దేశాన్నంతటా కూడా పరిపాలించగలిగినటువంటి శక్తి అతనికి ఉంది. అందరి మీద కూడా అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అందరినీ మరి శాసించగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నాడో వాటన్నిటిని కూడా విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకొని దేవుని కొరకు శ్రమలు అనుభవించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎన్నో ఆపదలు మేము సేవకు వచ్చిన కొత్త దినాల్లో ఎన్నో శ్రమలు మాకు వచ్చాయి. మాకు ఎన్నో ఆపదలు వచ్చాయి. ఎంతోమంది మమ్మల్ని చంపటానికి వచ్చారు. నిజంగా మేము చాలాసార్లు చాలా భయపడ్డాం. కానీ దేవుడు మరి వారి చేతిలో నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు. ఒక్క దెబ్బ కూడా తగలకుండా దేవుడు మమ్మల్ని కాపాడు. దుష్టుని యొక్క చేతిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు. శత్రువుల యొక్క చేతిలో నుండి దేవుడు మమ్మల్ని విడిపించాడు. దేవుని కొరకు మనము నిలబడినప్పుడు అపాయాలు వచ్చినా కూడా దేవుడు వాటిని అన్నిటినీ కూడా తప్పించగలిగినటువంటి సమర్థుడు. ఈ పౌలు గారికి కూడా అనేకమైనటువంటి ఆపదలు వచ్చాయి, అనేకమైనటువంటి శోధనలు ఎదురయ్యాయి, అనేకమైనటువంటి మరి పాప భోగాలు కూడా ఎదురై ఉండవచ్చు. కానీ వాటన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుని కొరకు శ్రమ పడటానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. ఇంకా చూడండి, తరచుగా జాగరణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇక్కడ చూసినట్లయితే కష్టములతోనూ తరచుగా జాగరణములతోనూ ఎన్నో రాత్రులు నిద్రలేనటువంటి రాత్రులు అతడు గడుపుతూ వచ్చాడు. ఆకలి దప్పులతో ఆయన మరి నిజంగా ఎన్నో దినాలు ఆకలి అంటే ఆహారం లేనటువంటి పరిస్థితులు, ఎవరు కూడా అతనికి ఆహారం పెట్టలేనటువంటి పరిస్థితులు. ఎందుకంటే సముద్రములో ప్రయాణం చేసేవాడు కనుక మరి అక్కడ ఎవరు వండి పెట్టేవారు ఉండరు, ఇతడు కూడా వండుకునేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఎన్నో దినాలు మరి ఆకలితోనే ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. మీ సేవకు వచ్చినటువంటి క్రొత్తలో కూడా మేము ఎన్నో ఇబ్బందులను పడ్డాం. మరి బియ్యం లేనటువంటి పరిస్థితి, అన్నం వండుకోలేనటువంటి పరిస్థితిలో మేము ఉన్నప్పుడు దేవుడు ఎవరో ఒకరిని ప్రేరేపించి మరి పంపించేవాడు అనమాట బియ్యం. నిజంగా దేవుడు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో జరిగించాడు. ఎన్నో దినాలు మేము దేవుని కొరకు కన్నీరు కార్చినటువంటి దినాలు ఉన్నాయి. ఎన్నో రాత్రులు మేము ఏడ్చినటువంటి దినాలు ఉన్నాయి. దేవుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఒక ఉన్నతమైనటువంటి స్థితిని దేవుడు మాకు అనుగ్రహించాడు. ఈ పౌలు గారు కూడా ఎన్నో రోజులు ఆకలి దప్పులతో ఉన్నాడంట. ఇంకా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వముతోనూ ఉంటిని. కొన్ని దినాలేమో ఆహారము లేక ఆకలి దప్పులతో ఉన్నాడు. కొన్ని దినాలేమో దేవుని కోసం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దిగంబరత్వంతో వస్త్రాలు లేనటువంటి పరిస్థితిలో కూడా ఈ పౌలు గారు ఉన్నారు. ఇంకా చూడండి, ఇంకను చెప్పవలసి ఉన్నవి అనేకములున్నవి, ఇవినియు గాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. దేవుడు మరి ఈ పౌలు గారు ఏమంటున్నాడంటే ఇవన్నీ ఈ బాధలు పడుతూ కూడా ఇంకా ఆయన ఏమంటున్నాడంటే సంఘము గూర్చినటువంటి చింత కూడా నాకు ఉన్నదని చెప్తున్నాడు. నిజమే, సంఘము గురించి ఎంతో చింతించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎంత వాక్యము బోధించినా మరి సరికానటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఒక చెవిని వింటారు, ఒక చెవిని విడిచిపెడుతూ ఉంటారు. ఇటు రమ్మంటే అటు వెళ్తూ ఉంటారు, ఇది చేయమంటే అది చేస్తూ ఉంటారు. ఎంతో శోధన కలగజేస్తూ ఉంటారు, ఎంతో దుఃఖాన్ని కలగజేస్తూ ఉంటారు. నిజంగా సేవకులకు ఏడుపు తప్ప రెండవది సంఘం ద్వారా మిగిలేది ఏమీ కూడా లేదు. చాలామంది అనుకుంటారు సేవకులు అంటే మరి వాళ్ళేంటి వస్త్రాలు నలుక్కోకుండా కారులోంచి అంటే నడవకోకుండా కారులోనే వెళుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, వస్త్రాలు నలుగు ఇస్త్రీ బట్టలు వేసుకుంటారు, వారికేంటి మంచి ఆహారం భుజిస్తారు అన్న ఆలోచనతోనే ఉంటారు తప్ప సేవకుల యొక్క శ్రమను ఎవరు కూడా మరి చెవిని పెట్టరనమాట. ఈ పౌలు గారు సంఘం గురించి ఎంతగానో వేదన పడుతున్నాడు. ఎంత బోధించినా కూడా విన్నట్టుగానే వింటూ ఉంటారు, కానీ దాన్ని గ్రహింపలేనటువంటి పరిస్థితులు చాలామంది
ఉంటారు. ఎంత వాక్యం విన్నా కూడా మరి కొంతమంది అయితే ప్రార్థన చేయరు, పాపంలోనికి వెళ్ళిపోతుంటారు, లోకాశల వైపు పరిగెడుతూ ఉంటారు, లోకాన్ని స్నేహిస్తూ ఉంటారు, ఎంత బోధించినా కూడా పెడచెవిని పెడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం వారు రాత్రులు పగలు మరి కన్నీరు కారుస్తూ మరి సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ పౌలు గారు కూడా సంఘం కోసం ఎంత వేదన పడుతూ ఉన్నాడో. ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నది. సంఘము గూర్చినటువంటి భారము మనలో రావాలి. అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, నా దేశంలో నా ప్రజలు నశించిపోతున్నారు, నా రాష్ట్రంలో నా ప్రజలు నశించిపోతున్నారు, నా జిల్లాలో, నా మండలంలో, నా గ్రామంలో ప్రజలు, నా కుటుంబంలో ప్రజలు నశించిపోతున్నారు. అయ్యో వారి రక్షణార్థమై నేను ప్రార్థన చేయాలి, వారి కొరకు నేను ఉపవాసం ఉండాలి, నేను నడుము కట్టుకోవాలి, నేను మరి వారి కోసం కన్నీరు కార్చాలి, వారు ఎలాగైనా రక్షించబడాలని ఒక వేదన, ఒక భారము మనలో కలగాలి. ఈరోజు సేవ చేస్తున్నామంటే చేస్తున్నాము కాదు, బైబిల్ పట్టుకొని తిరగటమే సేవ అనుకుంటున్నారు. బైబిల్ పట్టుకొని తిరగటమే మరి నేను పాస్టర్ని అయిపోయానన్న ఆలోచనలో ఉంటున్నారు తప్ప అసలు సేవ అంటే ఏంటి, సేవ ఎలా చేయాలి, సేవ ఎందుకు చేయాలి, సేవ చేస్తే మరి ఎలా చేయాలన్న ఆలోచన మాత్రం చాలామందికి రావటం లేదు. మరి బైబిల్ పట్టుకొని ఇంటింటికి తిరిగి ఏదో వారు ఒక ముద్ద పెడితే తిని మరి కాలాన్ని గడిపేవారు చాలామంది ఉన్నారు. కానీ ప్రజలు నశించిపోతూ ఉంటుండగా వారి పట్ల భారము ఎంత మాత్రము కూడా కలగటం లేదు. ఈ పౌలు గారు అంటున్నాడు, దినదినము అతనికంట ఒక భారము అతనిలో కలుగుతుంది. ఒక ప్రసవ వేదన స్త్రీకి ఎలాగైతే వచ్చిద్దో, మరి ప్రసవించేటప్పుడు ఆ స్త్రీ ఎంత కష్టపడిద్దో, ఎంత కన్నీరు కార్చిద్దో, ఎంత వేదన చెందిద్దో, అలాంటి వేదన అతనిలో దినదినము కలుగుతూ ఉందంట. నిజంగా అలాంటి వేదన ప్రతి ఒక్కరికి ఉంటే ఈ లోకం ఎలాగా ఉండదు. ప్రతి ఒక్కరు కూడా మార్చబడేవారే, ప్రతి ఒక్కరు కూడా ప్రభువుకు సొంతము అయ్యేవారే. అయితే ఈ పౌలు గారు ఎలాంటి భారం అయితే కలిగి ఉన్నాడో అలాంటి భారము మనలో ఈ రాత్రి కలగాలి. ఇక్కడ చాలామంది సేవకు సమర్పించుకున్న వారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు కదా. మీలో అలాంటి భారము కలిగినప్పుడే మీరు సేవ చేయటానికి అర్హులుగా ఉండగలుగుతారు. అలాంటి భారము మనలో లేనప్పుడు మనము సేవ చేయవలసినటువంటి అవసరత లేదు. ఏదో ఒక పని చేసుకొని మనం బ్రతకొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు. దేవుడు ఏమంటున్నాడు, ఆకాశ పక్షులను చూడుట, విత్తవు కోయవు, గరిసెలలో కూర్చుకో, వాటికంటే మీరు శ్రేష్ఠులు, మిమ్మల్ని నేను పోషిస్తాను అంటున్నాడు. మనం సేవ చేయకపోయినా ఏదో ఒక రీతిగా దేవుడు మనల్ని పోషిస్తాడు. సేవ ఎందుకు చేయాలంటే ప్రజల పట్ల భారము కలిగి మాత్రమే మనము సేవ చేయాలి. కూటి కోసమో గొడ్డల కోసమో మనం సేవ చేయటానికి తీర్మానము చేసుకోకూడదు. పౌలు గారు మరి ఎలాగైతే సేవ చేస్తూ ఉన్నాడో, ఏ రీతిగా అయితే శ్రమ పడుతున్నాడు, ఎలాంటి భారం అయితే కలిగి ఉన్నాడో అలాంటి భారము, రోషము మనలో పుట్టాలి. అప్పుడే మనము సేవ చేయటానికి అర్హులము కాగలుగుతాం. అప్పుడే మనము సేవ చేయటానికి మరి సిద్ధపడిన వారమైతే, అనేక మందిని దేవుని కొరకు సిద్ధపరిచిన వారమైతే, అనేక మందిని దేవుని కొరకు మరి పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగిన వారము అవుతాం. ఉట్టుట్టి సేవలు మనము చేయొద్దు. ఉట్టుట్టి సేవలు చేయాలనుకుంటే బైబిల్ పక్కన పెట్టి, సేవను పక్కన పెట్టి ఏదో ఒక పని చేసుకోవటం చాలా ఉత్తమము. కాబట్టి మరి ఈ పౌలు గారు ఏ రీతిగా అయితే భారము కలిగి, అక్కడ చూడండి, ఈ భారము దినదినమును నాకు కలుగుచున్నదంట. రోజు రోజుకి అధికమైపోతుంది అనే హృదయంలో భారము. అయ్యో నా ప్రజలు నశించిపోతున్నారు, ఎంత వాక్యము బోధించినా, దేవుని మాటలు ఎంత చెప్పినా పెడచెవిని పెడుతున్నారు, దేవుని మార్గంలోనికి రావటం లేదు, విశ్వాసములో నిలకడగా ఉండటం లేదు, రక్షణ పొందలేకపోతున్నారు, పాపములో జీవిస్తున్నారే. ఇలాంటి వారిని ఏ రీతిగా దేవుని దగ్గరికి నేను తీసుకొని వెళ్ళగలను, దేవుని ఎదుట నేను నిలవబెట్టగలనని దినదినం అతనిలో ఒక భారం అనేది కలుగుతూ ఉన్నది. ఇంకా చూడండి, ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడు కానా, ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలుగుదా. ఎవడైనను బలహీనుడు ఆయన. సేవకులు మరి అందరూ అనుకుంటాను నేను బలహీనుణ్ణి. మరి సేవకుడు కూడా ఒక మనిషే కదా. సేవకుడు కూడా మీకులాగానే తల్లి గర్భంలో నుండి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి అతను కూడా బలహీనుడే. పౌలు గారు ఏమంటున్నాడంటే, ఎవడైనను బలహీనుడు ఆయన, నేనును బలహీనుడనే. ఇంకా చూడండి, ఎవడైనను
తొట్టుపడిన నాకును మంట కలుగుదా? మరి వేరే అందరూ కూడా తొట్టుపడిపోతారా? నేను తొట్టుపడలేనా? నేను పడిపోలేనా? అయినా కూడా అతనిలో ఆయన ఏమంటున్నాడంటే నాకు ఒక మంట కలుగుతున్నది. ఏంటి ఆ మంట అంటే దేవుని కొరకైనటువంటి మంట అతనిలో కలుగుతున్నది. ఇంకా చూడండి, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుదును. నేను అబద్ధం ఆడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువు యేసు యొక్క తండ్రి అయిన దేవుడు ఎరుగును. దేవుని కొరకు ఎంతగా అతడు శ్రమ పడుతున్నాడో దేవుడు చూస్తూ ఉన్నాడు. నిజంగా అతడు చాలా బలహీనుడు, శారీరకంగా ఎంతో బలహీనుడు. ఎందుకు బలహీనుడయ్యాడు అతడు చెప్పండి? ఇందాకన్నారు కదా మీరు, అతడు 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టబడ్డాడు కొరడాలతో. 3 సార్లేమో బెత్తాలతో కొట్టబడ్డాడు, ఒకసారేమో రాళ్లతో కొట్టబడ్డాడు. అతడి దేహం ఎంత బలహీనమై ఉంటుందో కదా. మనకు ఒకరోజు జ్వరం వస్తేనే, ఒకరోజు మోషన్స్ అయితేనే, ఒకరోజు మరి ఏమంటారు కడుపులో నొప్పి వస్తేనే చాలా బలహీనమైపోతాం. ఒకరోజు తలనొప్పి వస్తేనే ఒకరోజు పండుకొని లేవలేం. కానీ పౌలు గారి యొక్క దేహం ఆలోచన చేస్తే ఎంత బలహీనమో అయినప్పటికీ కూడా తన ఆత్మ మాత్రం సంసిద్ధముగా ఉన్నది, ఆత్మ మాత్రం బలముగా ఉన్నది. అయితే ఇవన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడని చెప్తున్నాడు. మన విషయంలో కూడా దేవుడు ఎరిగి ఉండాలి. ఏంటి ఎరిగి ఉండాలంటే మనం ఎప్పుడు బలహీనలుగా పండుకొని ఉంటాం, ఎరిగి ఉంటాం కాదు. కానీ ఎంత బలహీనంగా ఉండా మన ఆత్మ సిద్ధంగా ఉండాలి, మన ఆత్మ బలంగా ఉండాలి. మనము అనేక మంది కోసము భారం కలిగి ప్రార్థన చేయాలి. నేను ఎంత బలహీనంగా ఉన్నా పండుకొని కూడా నేను ప్రార్థనే చేస్తూ ఉంటాను, భాషలతో మాట్లాడుతూ ఉంటాను. చూడటానికి అనేక మంది అనుకోవచ్చు అమ్మగారు ఎప్పుడు పడుకొనే ఉంటుంది. అవును, ఎందుకు పడుకొని ఉంటానంటే నేను ఎంతో బలహీనురాలిని, నా దేహం ఎంతో బలహీనం అయినప్పటికీ కూడా నా ఆత్మ దేవుని కొరకు ఆశపడుతూ ఉంటుంది, దేవుని కొరకు ప్రయాసపడాలి. ఎలాగైనా దేవుని రూపంలోనికి ప్రజలు మలచాలి అనే ఒక ఆలోచన మాత్రమే నేను కలిగి ఉంటాను. ఎందుకంటే నేను దేవుని కొరకు ఎలాగ బ్రతకాలి అనుకుంటానో నేను నడిపించేవారు కూడా అలాగనే ఉండాలని ఆశపడుతుంటాను. దేవుని ఆలోచన కూడా అదే. దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ఎంత యథార్థంగా ఉంటానో, నేను ఎంత పరిశుద్ధంగా ఉంటానో నేను నడిపించేవారు కూడా అలాగనే ఉండాలని కోరుకుంటాను. అది ప్రజలకు నచ్చదు, అది చూసేవారికి నచ్చదు. కాబట్టి ప్రజలకు నచ్చకపోయినా దేవునికి మాత్రం నేను నచ్చాలి. దేవునికి నచ్చిందే నేను చెయ్యాలని ఇష్టపడతాను. కాబట్టి మనం ఏం చేయాలంటే మన శరీరం ఎంత బలహీనంగా ఉన్నా దేవుని కొరకు శ్రమ పడటం నేర్చుకోవాలి. దేవుని కొరకు ప్రజలను సిద్ధపరచటం మనం నేర్చుకోవాలి. పౌలు గారు ఎటువంటి భారం అయితే కలిగి ఉన్నాడో అలాంటి భారం మన హృదయంలో వచ్చినప్పుడు మనకు నిద్ర రాదండి. మనకి మరి శరీరం సహకరించకపోయిన ఆత్మ మాత్రం పరుగులెడుతూనే ఉంటుంది. కాబట్టి మనము మన నడుములను కట్టుకోవాలి. పౌలు గారి వలె మన నడుములను కట్టుకోవాలి. దినదినము మన హృదయములో ఒక మంట అనేది కలగాలి. మన హృదయములో ఒక ప్రసవ వేదన కలిగినప్పుడు మరి స్త్రీ ఎలాగైతే ప్రసవ వేదన కలిగి ఒక శిశువును కంటదో మనము కూడా ఆత్మల భారమైనటువంటి ప్రసవ వేదన కలిగి అనేక మంది ప్రజలను నశించిపోతున్నటువంటి వారిని దేవుని యొద్దకు నడిపించినప్పుడే, దేవుని కొరకు సిద్ధపరిచినప్పుడే ఒక ఆత్మను కనినట్లు. ఒక్క పాపి విషయమై దేవుడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? లోకములో ఎంతమంది పాపులు ఉన్నా ఒక్క పాపి రక్షించబడితే అతని వలన దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. మన జీవితంలో మన బ్రతికినంత కాలములో మనము దేవుని ఎదుట యథార్థంగా ఉండి పరిశుద్ధంగా ఉండి దేవుని కొరకు నిలబడి ఒక్క ఆత్మను సంపాదిస్తే చాలు. నువ్వెన్నో ఆత్మలు సంపాదించి తీసుకెళ్ళి దేవుడి దగ్గర నిలబెట్టవలసినటువంటి అవసరం లేదు. ఒక్క ఆత్మను నువ్వు నిలబడాలి, నీతో పాటు ఇంకొక ఆత్మను నిలబెడితే చాలు, నీ జీవితమే ధన్యమైపోయింది. కాబట్టి మనము దాని కొరకు ప్రయాసపడాలి, కానీ ఈ లోకంలో ఉన్న వాటి కోసము మనం ప్రయాసపడద్దు. మోషే ఎన్నో అనుభవించవచ్చు, ఎందుకంటే రాజగృహంలో ఉన్నాడు కదా. ఎంతో
మరి సుఖాన్ని అనుభవించవచ్చు, కానీ అతడు సుఖాన్ని కోరుకోలేదు. సౌలు కూడా మరి లోకంలో ఉన్నప్పుడు ఎంతో రాజరికాన్ని అనుభవించాడు, కానీ వాటన్నిటిని విడిచిపెట్టాడు. మరి పౌలు గారు అంటున్నాడు, సమస్తము కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే. ఎందుకు పెంటతో సమానంగా ఎంచుకున్నాడంటే, ఆ దేవుని నమ్మకొక తల్లికి లోకములో తన ఇష్టానుసారంగా జీవించాడు. ఏది చేయాలంటే అది, వాళ్ళని చంపాలంటే చంపాలి, ఇంకా వారిని ఏది నాశనం చేయాలంటే నాశనం చేయాలి. మరి ఏది చేయాలన్నా కూడా, ఎంత సుఖపడాలన్నా కూడా అంత సుఖాన్ని అనుభవించాడు. కానీ అవి లోకములో ఉన్నప్పుడు వాటన్నిటిని కూడా అనుభవించాడు కనుక అతడు ఏమంటున్నాడంటే, సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎందుకంటే లోకములో ఉన్నప్పుడు అదేదో గొప్పగా అనిపించింది, కానీ దేవునిలోనికి వచ్చిన తర్వాత అదంతా కూడా ఆయనకి ఎలా కనబడుతుందంటే ఒక పెంటలాగా కనబడుతుంది. మనకు కూడా లోకము పెంటలాగానే కనబడాలి. లోకమును చూసినప్పుడు అసహ్యము కలగాలి. అయ్యో, ప్రజలు ఎందుకు ఇలా జీవిస్తున్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు, మంచి మార్గంలో నడవలేకపోతున్నారేంటి మన హృదయంలో వేదన కలగాలి. వారి మధ్యలోనికి వెళ్ళినప్పుడు అయ్యో వీళ్ళందరూ నశించిపోతున్నారు, వీళ్ళు ఎప్పుడు రక్షించబడతారు ప్రభు అని మన ఆత్మ ప్రార్థన చేస్తూనే ఉండాలి. వారి కోసం రోదన చేస్తూనే ఉండాలి. ఎప్పుడు కూడా మన ఆత్మ ఒక ఆత్మను రక్షించడానికి ప్రయాసపడుతూనే ఉండాలి. మనం ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా కూడా మరి ఆత్మల భారమైనటువంటి మరి ప్రసవ వేదన మనలో కలిగినప్పుడు ఎవరో ఒకరిని దేవుని సన్నిధికి తీసుకొని రావటానికి మనము ఇష్టపడతాం, కష్టపడతాం. మనం ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినప్పటికీ కూడా ఒక్క ఆత్మను కూడా మనం దేవుని సన్నిధికి నడిపించలేం. ఎందుకంటే వారికి మనకి సువార్త చెప్పటం రాదు, మన సాక్ష్యము మంచిగా ఉండదు. కాబట్టి మన సాక్ష్యాన్ని చూసి ఎవరు దేవుని సన్నిధికి రారు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో ఏదైనా అద్భుతం చేస్తే ఆ అద్భుతం చెప్పటానికి కూడా నువ్వు ఇష్టపడవు, సిగ్గుపడుతూ ఉంటావు. ఇంకా దేవుడు నా జీవితంలో మేలు చేశాడు, మీరు దేవుని నమ్ముకోండి, దేవుని సన్నిధికి రండి అని చెప్పటానికి నువ్వు సిగ్గుపడుతూ ఉంటావు. ఎప్పుడైతే అలా సిగ్గుపడతావో దేవుడు కూడా అంటున్నాడు, నేను చూసి సిగ్గుపడతాను, నువ్వెవరివో నాకు తెలియదని దేవుడు చెప్తానంటున్నాడు. కాబట్టి దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడో ఆ మేలు మరి ఇతరులకు చెప్పటానికి నువ్వు ఇష్టపడాలి. నీ సాక్ష్యము బాగున్నప్పుడు నిన్ను చూసి ఇతరులు దేవుని సన్నిధికి నడిపించబడతారు. ఇంకా చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇక్కడ చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఇందాక నేను నీతి అంటే ఏం చెప్పాను? నీతి అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నీతి కొరకు, దేవుని కొరకు మనము ఆకలి దప్పులు కలిగి ఉంటే, ఆకలి దప్పులు అంటే ఆహారం లేకుండా ఉండటమేనా? ఏంటి ఆకలి దప్పులు అంటే చెప్పండి ఒకసారి, చెప్పండి. ఆకలి దప్పులు అంటే ఒక ఆత్మ నశించిపోతూ ఉంటే వారిని ఎలాగైనా రక్షించాలని ఒక ఆకలి నీలో ఉండాలి, దప్పిక అనేది నీలో ఉండాలి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శిలువ మీద ఉన్నప్పుడు ఏమన్నాడు? దప్పిక అని అరిచాడు కదా. ఏంటి ఆ దప్పిక? నీళ్లు పోయమనా? కాదు, ఆత్మలు రక్షణార్థమై ఆయన దప్పికని మరి వేడుకుంటూ ఉన్నాడు. ఆయన ఎలాంటి దప్పిక అయితే కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి దప్పిక కలిగి ఉండాలి. దేవుని కొరకు మనము ఆకలి దప్పికలు కలిగిన వారముగా ఉన్నప్పుడు మనము ధన్యులముగా మార్చబడతాము. వారంట తృప్తిపరచబడతారంట. దేవుని కొరకు ప్రయాసపడితే చాలు. ఈరోజు ఒక్కరికి సువార్తను ప్రకటిస్తే చాలు, అదే నాకు సంతోషము, నాకు తృప్తి అని వారు చెప్పగలుగుతారు. ఒక సహోదరుడు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆయన కారులో వెళ్ళి మరి ఎక్కడ కూడా ఆయన ఎవరిని కూడా డబ్బులు కానీ ఆహారం కానీ ఏది అడగడు. తన ఖర్చుతోనే తన సొంతగా కారులో వెళుతూ ప్రతి ఒక్కరికి కూడా పత్రికలు ఇస్తూ ఉంటాడు. నిజంగా కారులో వెళ్ళి ఏదో ఒక ప్రాంతంలో ఆగి పత్రికలు ఇవ్వటం కాదు, వెళుతూనే ఎవరన్నా ఒకరు కనపడ్డారంటే అక్కడ కారు ఆఫ్ చేయటం, ఆ పత్రిక ఇవ్వటం, అతనికి సువార్తను చెప్పటం, అతడు చేసినటువంటి తప్పులేంటో అతనికి తెలియపరచటం, ఇది చేయటం, ఇది కరెక్ట్ కాదు, ఇది మంచిది కాదు, నువ్వు మంచిగా దేవుని నమ్ముకో అని
అతడు సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. ఎంతో మందికి సువార్తను ప్రకటించాడు, ఎన్నో వేల మందికి సువార్త ప్రకటించాడంట. ఎంతోమంది ఆయన ద్వారా రక్షణలోనికి వచ్చారంట. నిజంగా అలాంటివి ఆకలి దప్పులంటే అలాంటిది. నిజంగా తన భార్య బిడ్డల్ని విడిచిపెట్టేసి ఆయన ఎన్నెన్నో వారాలు 2-3 వారాలు కూడా ఇంటికి వెళ్లకుండా సువార్తను అలాగనే ప్రకటిస్తూ ఉంటాడంట. నిజంగా అతనిలో ఎంత భారమో కదా, ఎంత దప్పిక, ఎంత ఆకలో. ఎందుకంటే ఆకలి, నశించిపోతున్నటువంటి ప్రజలు రక్షించబడాలని ఒక ఆకలి, ఒక దప్పిక ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి ఎంత భారమైనా, ఎంత కష్టమైనా, ఎంత ఖర్చు అయినా, ఎంత శరీరము సహకరించకపోయినా కూడా సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాంటి దప్పిక నీలో ఉన్నదా? అలాంటి దాహము నీలో ఉన్నదా? నీకు అలాంటి దాహము, దప్పిక కలిగి ఉంటే ఒక్క ఆత్మనైనా రక్షించడానికి నీవు ఇష్టపడతావు. ఆకలి, నీ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అలాంటి వారికి ఈరోజు ఒక్కరికి సువార్త చెప్పాను చాలు, ఈ రోజుకి అది చాలని తృప్తి పడుతుంటారు. ఏమి ఉన్నా లేకపోయినా వాటి గురించి వారు చింతపడరు. కానీ ఒకవేళ అలాంటి వారు ఒకరోజు సువార్తను ప్రకటించలేదనుకోండి, ఎవరికి వాక్యాన్ని బోధించలేదనుకోండి, అలాంటి వారికి ఒక వెలితి ఉంటుంది, తృప్తి లేని జీవితం. అయ్యో ఈరోజు నేను వాక్యాన్ని ఎవరికి చెప్పలేదు, ఎవరికి పత్రికలు ఇవ్వలేకపోయానే, అయ్యో ఎందుకు నేను ఇలా చేశాను, ఎందుకు ఇలా జరిగింది అని వారిలో ఒక వేదన కలుగుతుంటుంది. వారికి తృప్తి అనేది ఉండదు. ఎప్పుడైతే వారు సువార్తను ప్రకటిస్తారో, ఎప్పుడైతే దేవుని మాటలు ఇతరులకు చెప్తారో, అలాంటి వారికి తృప్తి అనేది కలిగిద్ది. మనకి తృప్తి ఎప్పుడు ఉండాలంటే ఇతరులకు సువార్త ప్రకటించినప్పుడు మాత్రమే మన హృదయంలో తృప్తిని పొందాలి. కానీ ఈ లోకంలో ఎట్టుందంటే సువార్తను ప్రకటించినా, దేవుని సన్నిధికి వచ్చినా మనకు తృప్తి ఉండదు. కానీ లోకంలో ఎంతో కొంత సంపాదించుకొని వెనకాల వేసుకుంటే అప్పుడు మనకి తృప్తి ఉంటుంది. అప్పుడు కూడా చాలామందికి తృప్తి అనేది ఉండదు. ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదు, ఎంత తిన్నా తృప్తి ఉండదు. కొంతమంది పెట్టు 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 అంటూనే ఉంటారు, కానీ తృప్తి అనేది వారి కడుపుకి ఉండదు. కొంతమంది ఎంత సుఖించినా, ఎంత సంతోషించినా, ఎంత నిద్రపోయినా ఇంకా నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి, ఇంకా నిద్రపోవాలి, అదే ఆలోచన. వారికి తృప్తి అనేది ఉండదు. అలాంటిది కాదు. కానీ మనము దేవుని కొరకు ప్రయాసపడినప్పుడు దేవుడు మన హృదయంలో గొప్ప తృప్తిని, సంతోషాన్ని ఆయన కలుగజేస్తాడు. ఇంకా 10వ వచనంలో కూడా చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తము, నీతి నిమిత్తము అంటే దేవుని కొరకు. నీతి అంటే పరిశుద్ధంగా ఉండటం. పరిశుద్ధంగా ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో, హింసింపబడేవారు, పరిశుద్ధత కొరకు హింసింపబడాలి. దేవుని కొరకు మనము హింసింపబడాలి. ఎవరు ఏమన్నా, ఎవరు ఏదనుకున్నా మనము వారి మాటలను పెడచెవిని పెట్టి దేవుని సన్నిధికి రావాలి. కొంతమంది అయితే దాన్ని అంటున్నారనుకోండి, వామో అలా అంటున్నారు, ఇలా అంటున్నారు, నేను దేవుని సన్నిధికి రానులే అయ్యగారు, రానులే అమ్మ, మీరు వెళ్ళండి, నేను రానని చాలామంది మానేస్తూ ఉంటారు. అలా కాదు. కానీ మనం ఏం చేయాలంటే పరిశుద్ధత కోసం హింసింపబడటానికైనా కూడా మనం వెనకాడకూడదు. నీతి కొరకు మనము హింసింపబడటానికి కూడా వెనకాడకూడదు. ఈ పౌలు గారు ఎన్నో హింసలు పొందాడు కదా. ఎందుకు హింసలు పొందాడంటే దేవుని రాజ్యాన్ని సొంతం చేసుకోవటానికి కొరకే. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నిజంగా పౌలు గారు ప్రభువు యొక్క కుడిపార్శ్వములో కూర్చొని ఉంటాడు. ఆయనకే మొదటి స్థానం ఒకవేళ ఉంటుందేమో. ఎందుకంటే దేవుని కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎంతో కష్టపడ్డాడు. కనుక అంత మరి ధన్యతను దేవుడు పౌలు గారికి ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. నీతి నిమిత్తము హింసింపబడివారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనము కూడా నీతి కొరకు హింసింపబడితే, నీతి కొరకు ప్రయాసపడితే, నీతి కొరకు మన సుఖాలను, సంతోషాలను, భోగాలను అన్నిటిని కూడా అణుచుకొని దేవుని కొరకు మనము నిలబడితే మనదే పరలోక రాజ్యం కదా. అవునా కాదా? ఎంతమంది పరలోకంలో ఉంటాను నేను అని ఇష్టపడుతున్నారు చెప్పండి. నిజమేనా? నిజమేనా? ఏమని అనుకుంటామన్నా? పరలోకాన్ని మనము స్వతంత్రించుకోవాలి. ఈ లోకంలో ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా దేవుని రాజ్యాన్ని మనము పొందుకోకపోతే దానివలన ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటానికి మనము
ప్రయాసపడాలి. ఇంకా చూడండి, అపోస్తుల కార్యాలు చూడండి 7వ అధ్యాయము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 51వ వచనం చూడండి. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే స్తెఫను గూర్చి వ్రాయబడింది. ఈ స్తెఫను సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. వారు ఎలాగున్నారంటే భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. పాపములో వారు జీవిస్తున్నారు. దేవుని మాటలు వినలేనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. మూర్ఖుల్లాగా, మరి క్రూరుల్లాగా ఎంతో భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారు. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. ఈ స్తెఫను సువార్త ప్రకటిస్తూ వారితో అంటున్నాడు, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా. ముష్కరులారా అని వారిని తిడుతూ ఉన్నారు. ఎందుకంటే ఎంత సువార్త ప్రకటించినా మరి ప్రతి గల్లీ కూడా తిరుగుతూ ఇంటింటికి వెళుతూ సువార్తను ప్రకటిస్తూ ఉంటే వారు ఎంత మాత్రం కూడా అంట సువార్త వైపు చెవులు పెట్టడం లేదంట. అలాంటి వారిని ఆ స్తెఫను ఏమంటున్నాడంటే, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదురిస్తున్నారు. మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు, మరి మీ వారందరూ కూడా ఎలాగైతే ప్రవర్తించారో, ఎలాగైతే జీవించారో, ఎలాగైతే దేవుని విషయంలో మరి దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారో అలాగనే మీరు కూడా ఉన్నారని వారిని గద్దిస్తున్నాడు. ఇంకా చూడండి, మీ పితరులు ప్రవక్తలలో ఎవనిని హింసింపకయుండిరి, ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆ నీతిమంతుని రాక, ఆ నీతిమంతుడు ఎవరు? ఆ నీతిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రాకను గూర్చి వారు ముందు తెలిసిన వారిని చంపారు. ఎవరైతే యేసుక్రీస్తు దేవుడని తెలుసుకొని రక్షింపబడ్డారో అలాంటి వారందరినీ కూడా చంపివేశారంట. ఇంకా చూడండి, ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన స్వార్థను బోధిస్తూ ప్రజలకు మేలులు చేస్తూ అనేక అద్భుతాలు చేస్తూ ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటిని చూసి ఆయనను ఏం చేశారు? సిలువకు అప్పగించారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పెను. వారి మాటలు విని కోపముతో మండిపడి స్తెఫను రోషముతో ప్రకటిస్తున్నాడు. స్తెఫను ఎలాంటి రోషముగా అయితే కలిగి ఉన్నాడు అలాంటి రోషము మనలో ఈ రాత్రి పుట్టునుగాక. రోషము లేకపోతే మనం ఈ సేవ చేయలేము. దేవుని గురించినటువంటి మాటలను మనము ప్రకటించలేము. ఈ స్తెఫను ఎంత రోషముతో దేవుని సన్నిధిలో మరి దేవుని గూర్చినటువంటి మాటలను ఆయన బోధిస్తూ ఉన్నాడు. వారి మాటలు వినంట కోపముతో మండిపడ్డారంట. స్తెఫను బోధిస్తున్నప్పుడు ఒక్కొక్కరికి కోపం వస్తూ ఉంది, పళ్ళు కరుగుతూ ఉన్నారు, రాళ్ళు రువ్వటానికి సిద్ధపడుతున్నారు. కర్రలు పట్టుకొని చాలామంది వచ్చి ఉండవచ్చు, కొంతమంది ఉరికిపోయి కొట్టడానికి మరి ముందుకు వెళ్ళి ఉండవచ్చు. ఎంతగానో మరి వారికి కోపం వచ్చిందంట. ఇంకా చూడండి, అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచి, ఆయన ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తున్నారో వారికి మరి సువార్తను ప్రకటిస్తున్నప్పుడు వారందరూ కూడా పళ్ళు కొరుక్కుంటూ ఆయన మీదకి వస్తున్నారంట. అయితే ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట ఆయన చూస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. ఎప్పుడైతే మరి ఆత్మతో ఆయన మరి బోధిస్తూ ఉన్నాడో అప్పుడు ఒక దర్శనాన్ని ఆయన చూస్తున్నాడు. ఏంటి ఆ దర్శనం అంటే, ఆకాశము తెరవబడుటయు ఈయన మహిమతో నింపబడి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వమున నిలిచి ఉండటము చూచి ఉన్నాడంట. ఇంకా చూడండి, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి.
ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడో మరి అప్పుడు వారందరికీ కూడా కోపం వచ్చి ఏం చేశారంట, రాళ్ళు పట్టుకొని వచ్చి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ పళ్ళు కొరుక్కుంటూ అతని మీదకి వచ్చి రాళ్లతో మరి అతనిని కొట్టి చంపివేశారు. ఇంకా చూడండి, సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిను. ఈ మాట పలికి నిద్రించను. ఇక్కడ చూసినట్లయితే సౌలు అనే ఒక వ్యక్తి యవనస్తుడు కనబడుతున్నాడు. ఎవరు ఈ సౌలు? ఎవరు? అపోస్తులుడైనటువంటి పౌలు. దేవుని నమ్మక కలిగి అతడు సౌలుగా ఉన్నాడు. స్తెఫను చనిపోవటానికి కూడా కారకుడు ఎవరంటే సౌలే. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మరి రాళ్లతో కొట్టి చంపటానికి సిద్ధపడ్డారు. అదేవిధంగా ఆ గుంపులోని సౌలు కూడా ఉన్నాడు. ఆ రాళ్లతో కొట్టి ఆ సౌలును మరి ఆ స్తెఫనును ఆ ప్రజలతో పాటు ఈ సౌలు కూడా చంపి తమ వస్త్రములంట చూడండి పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. సాక్షులు సౌలు అని ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చినటువంటి మొరపెట్టుచు యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్తెఫను పలుకుచున్నాడు. ఎప్పుడైతే రాళ్లతో కొట్టబడుతున్నాడో, ఎప్పుడైతే హింసింపబడుతున్నాడో, ఎప్పుడైతే వేదనలో మునిగిపోయి ఉన్నాడో అప్పుడు ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నా, నా ఆత్మను చేర్చుకోమని ఆయన పలుకుతూ ఉన్నాడు. మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము. చనిపోయేటువంటి ఆ చివరి స్థితిలో చివరి దశలో ఉండి కూడా ఆ స్తెఫను మరి ప్రజల కోసము దేవుని దగ్గర మొరపెడుతున్నాడు. ఎందుకు మొరపెడుతున్నాడంటే వారు పాపము చేశారు. ఏంటి ఆ పాపము? రాళ్లతో కొట్టి స్తెఫనును చంపటమే పాపము. వారు ఆ పాపము చేశారు కాబట్టి వారికి రక్షణ లేదు. వారు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మరి ఆ స్తెఫను వారి కోసం మొరపెట్టుకుంటున్నాడు. ప్రభువా వారు నన్ను చంపితే చంపారు కానీ ఆ పాపము వారి మీద ఉండకుండా వారిని రక్షించు, వారిని కాపాడు, ఆ నింద వారి మీద ఉండొద్దు అని ఆ స్తెఫను దేవుని సన్నిధిలో ఆయన మొరపెడుతూ ఉన్నాడంట. నిజంగా ఎంత మరి మంచి మనసు, ఎంత జాలి కలిగినటువంటి మనసు. మనల్ని కొట్టడానికి ఎవరైనా వస్తే ఇంకా నలుగురిని పోగొసుకొని వారిని కొట్టడానికి మనము సిద్ధపడతాం. కానీ ఈ స్తెఫను ఎంత మరి దేవుడు ఎలాంటి మనసు అయితే కలిగి ఉన్నాడో అలాంటి మనస్సును ఈ స్తెఫను కలిగి ఉన్నాడు. ప్రభువును కూడా సిలువ వేస్తున్నప్పుడు, కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, గడ్డం పెరుగుతున్నప్పుడు, మరి శీలలు కొడుతున్నప్పుడు, వస్త్రాలను చింపుతూ ఉన్నప్పుడు నిజంగా దేవుడు కూడా ఎంత జాలి పడ్డాడు కదా. అయ్యో ఈ ప్రజలు వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని ప్రభు వేడుకున్నట్లుగా ఈ స్తెఫను కూడా దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. వారి పాపము మరి ఈ పాపము వారి మీద మోపకయ్యా, వారిని క్షమించు, వారిని రక్షించమని దేవుని సన్నిధిలో ఆయన వేడుకుంటున్నాడు. ఇంకా కిందకి చూడండి 60వ వచనంలో, అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఆ మాటలు పలుకుతూ ఆయన ప్రాణము విడిచాడు. ఎందుకు ప్రాణము విడవలసి వచ్చిందంటే దేవుని కోసం అతడు నిలబడ్డాడు, నీతి కొరకు అతడు నిలబడ్డాడు, పరిశుద్ధత కొరకు అతడు నిలబడ్డాడు. కాబట్టి ఆయన చావటానికి కూడా వెనకాడలేదు. అలాంటి మరి అలాంటి ప్రతిష్టత, అలాంటి నిశ్చయత, ఇంకోటి ఏదో ఉంటుంది సమర్పణ, అలాంటి సమర్పణ మనలో ఉన్నప్పుడు మనము దేవుని కొరకు ప్రయాసపడటానికి ఎంత మాత్రం కూడా వెనకడుగు వెయ్యము. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, శోధనలు వచ్చినా, తినటానికి ఉన్నా లేకపోయినా, నిద్రపోవటానికి ఉన్నా లేకపోయినా, మరి శరీరము సహకరించపోయినా, రోగములతో ఉన్నా కూడా మనము దేవుని కొరకు పరుగులెత్తటానికి మన హృదయము పరుగెడుతూ ఉంటుంది.
ఈ స్తెఫను దేనికోసం అంత ప్రయాసపడ్డాడంటే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయాసపడ్డాడు. ఇంకా 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 తిమోతి గ్రంథం చూడండి, 2 తిమోతి పత్రిక. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. ఇక్కడ చూసినట్లయితే పౌలు గారు చెప్తూ ఉన్నారు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెసలోనికకు వెళ్ళాను. ఈ దేమా ఎవరిని స్నేహించి వెళ్ళిపోయాడంట? లోకమును స్నేహించాడు. చాలా కాలం పౌలు గారితో తిరిగాడు. పౌలు గారు ఎటువంటి పరిచర్యలో పాల్గొన్నాడు, అలాంటి పరిచర్యలో పాల్గొన్నాడు. పౌలు గారితో అనేక కష్టాలు పడి ఉండవచ్చు, అనేక ఇబ్బందులు పడి ఉండొచ్చు. మరి పౌలు గారితో ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తే అయినప్పటికీ కూడా ఈ దేమా అంట ఇహలోకమును స్నేహించాడంటే ఇంకెంతకాలం ఈ బాధలు, ఇంకెంతకాలం ఈ శ్రమలు, ఇంకెంతకాలం నేను ఈ పౌలు గారితో తిరగాలి, ఇంకెంతకాలం ఈ సువార్త ప్రకటించాలి, అసలు ఈ పౌలు గారితో తిరగకుండా ఏ బాధలు ఉండవు కదా. అసలు పౌలు గారిని విడిచిపెడితే మనం సంతోషంగా ఉండొచ్చు, సుఖంగా ఉండొచ్చు, సౌఖ్యంగా ఉండొచ్చు, మనం అనుకున్నది చేయొచ్చు, మనం ఎలాగా చేయాలనుకుంటే అలాగ చేయొచ్చు, ఎలాగ బ్రతకాలనుకుంటే అలాగ బ్రతకొచ్చు. అసలు ఈ పౌలు గారితో నాకెందుకు, ఈ పౌలు గారిని విడిచిపెడితే ఎటువంటి గొడవ ఉండదని అతడంట ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి, దెసలోనికకు వెళ్ళిపోయిండంట. ఎందుకు వెళ్ళిపోయిండు? ఇహలోకాన్ని స్నేహించి, లోకాన్ని స్నేహించి, లోకములో ఉన్నటువంటి ఆశల కొరకు, లోకములో ఉన్నటువంటి స్నేహితుల కొరకు, లోకములో ఉన్నటువంటి కోరికలను తీర్చుకోవటానికి మరి ఆ దేమా పౌలు గారిని విడిచి వెళ్ళిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా మరి పౌలు గారు ఎంత ఆత్మీయుడు, అంత ఆత్మీయుని కూడా విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడంటే ఆయనలో ఎటువంటి కోసాను కూడా భక్తి అనేది చేయలేదు. ఏదో కొంతకాలము, మరి అంతకాలము కూడా పౌలు గారి గురించి ఒకవేళ భక్తి చేశాడేమో కదా, లేకుంటే నిజంగా హృదయపూర్వకంగా భక్తి చేస్తే పౌలు గారిని విడిచి వెళ్ళిపోతాడా? పౌలు గారిని విడిచి మరి ఇంకెక్కడికైనా వెళ్తాడా? పేతురు అంటున్నాడు దేవుని విషయంలో, మరి నన్ను విడిచి వెళ్ళిపోతారా మీరు అని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం ప్రభు అని వారు అంటున్నారు. నిజంగా ఈ దేమా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వాడైతే, హృదయపూర్వకంగా సువార్తను ప్రకటించిన వాడైతే, పౌలు గారితో స్నేహము కలిగి పౌలు గారిని ప్రేమించిన వాడైతే ఎంత మాత్రం కూడా పౌలు గారిని విడిచి వెళ్ళిపోయేవాడే కాదు. ఎందుకంటే నటించాడు. యోధా దేవుని దగ్గర ఎలాగైతే నటించాడో అలాగని ఈ దేమా కూడా భక్తిగా ఉన్నట్టు పౌలు గారి దగ్గర నటించాడు. కొంతకాలము జీవించి తర్వాత లోకం కొరకు ఆయన లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. లోకాశల కొరకు ఆయన వెళ్ళిపోయాడు. లోకములో ఏముందంటే శరీరాశ, జీవబడమ్మము, నేత్రాశ. నేత్రాలతో చూడటం, శరీరంతో పాపం చేయటం, సుఖాన్ని అనుభవించటం, డబ్బాలు కొట్టుకొని జీవించటం, ఇది తప్ప లోకంలో ఏమీ కూడా లేదు. లోకము నశించిపోయేటువంటి లోకం అది. లోకము దాని ఆశ గతించిపోయే కాలము రాబోతుంది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడాలి. ఈ లోకాన్ని మనం స్నేహించామనుకోండి, ఈ లోకాన్ని మనం ప్రేమించామనుకోండి, ఏదో ఒక దినాన్ని ఈ లోకం అంతా కూడా నాశనం అయిపోయింది. వాటితో పాటు మనము కూడా నాశనంలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఈ లోకాన్ని స్నేహించొద్దు. లోకములో ఉన్నది కొద్ది కాలమే మనం ఉండేది. ఈ లోకములో సుఖభోగాలు కొంతకాలమే ఉంటాయి. తర్వాత మనం నిత్యాగ్నిలోనికి వెళ్ళిపోవాలి. ఒకవేళ లోకాన్ని స్నేహించి నువ్వు దేవుని విడిచి వెళ్ళిపోతే ఖచ్చితంగా నీకు నరకము తప్పదు. నువ్వు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని కోసం నిలబడతాను. లోకంలో ఉన్నటువంటిది కొంతకాలమే కాబట్టి ఆ కొంతకాలము శ్రమ, మరి సుఖము నాకెందుకు, దేవునితో నేను ఈ కొంతకాలము నాకు ఇచ్చినటువంటి జీవితంలో నేను జీవిస్తే నిత్యము కూడా దేవుని దగ్గర నేను ఉండగలుగుతాను, దేవుని రాజ్యంలో నేను ఉండగలుగుతానని మనం ఆలోచన చేసినట్లయితే మనం ఎంత మాత్రం కూడా ఒక్క అడుగు కూడా లోకంలోనికి వేయటానికి ఇష్టపడము. ఈ లోకంలో కొంతకాలమే మనకు సుఖం ఉంటుంది, కొంతకాలమే మనకు సంతోషం ఉంటుంది, కొంతకాలమే మనకు ఆనందం ఉంటుంది. తర్వాత మనం కన్ను మరి మూసిన తర్వాత మనం దేవుని దగ్గర సంతోషం
మరి ఈ లోకంలో ఉన్నప్పుడు సంతోషాన్ని కోరుకుంటే మనం నరకానికి వెళ్ళిపోతాం కన్ను మూసిన తర్వాత. ఒకవేళ ఆ లోకంలో ఉన్నటువంటి సంతోషాలు నాకేమొద్దు, మరి ఆనందం వద్దు, సౌఖ్యాలు వద్దు, భోగాలు వద్దు అని మనము వాటిని విడిచిపెట్టుకుంటే కన్ను మూసిన వెంటనే రెప్పపాటిన దేవుని యొద్దకు మనము వెళ్ళిపోతాం. మనము యుగయుగాలు దేవునితో జీవించగలుగుతాం, దేవునితో మనము నిత్యము ఉండగలుగుతాము. అక్కడ సంతోషము, అక్కడ సమాధానము, దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము. దేవుని సన్నిధి అంటే పరలోకములో ఎప్పుడు కూడా అక్కడ సంతోషమే సంతోషం, ఆనందం ఉంటుంది. మనం పరలోకములో దేవుని నిత్యము స్తుతించగలుగుతాం. ఇక్కడ స్తుతించలేదనుకోండి, ఇక్కడ ప్రార్థించలేదనుకోండి, మనం దేవుని రాజ్యానికి వెళ్ళటానికి హక్కుదారులము కాదు, అర్హులము కాదు, వారసులము కాలేము. కాబట్టి ఈ లోకంలో ఉన్నంతకాలమే దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ కాలంలోనే మనం దేవుని కొరకు శ్రమ పడటానికి ఇష్టపడాలి, కష్టపడటానికి ఇష్టపడాలి, ప్రార్థన చేయటానికి ఇష్టపడాలి, దేవుని స్తుతించటానికి ఇష్టపడాలి. మన చేతులు దేవుని స్తుతించాలి, మన కన్నులు దేవుని స్తుతించాలి, మన నోరు దేవుని స్తుతించాలి, మన కాళ్ళు కూడా దేవుని స్తుతించాలి. మన ప్రాణాత్మ శరీరముతో మనము దేవుని స్తుతించే వారమై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క నిజమైన ఆనందాన్ని, నిజమైనటువంటి ఆశీర్వాదాలను మనము పొందుకోగలుగుతాం. గేహాజీ కూడా చూడండి, మరి ఆయన ఎవరైనా నయమాను వెళ్తున్నటువంటి నయమాను దగ్గర ఉన్నటువంటి బంగారం కోసం, ఎండు కోసం పరుగులు తీశాడు. వాటిని ఏదో పొందుకోవాలి, వాటిని అనుభవించాలి, వాటిని సంపాదించుకోవాలని ఆశతో పరుగులు పెడుతున్నాడు. రథముతో పాటు ఆయన పరుగు పెట్టాడంట. నిజంగా పరుగును వెళ్ళి ఆ వెండి బంగారాలను తీసుకొని వచ్చినప్పుడు ఎలీషా గారు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, గేహాజీ ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను కదా. నిజంగా చాలామంది ఇలాంటి అబద్ధాలు చిన్న వాటికి అబద్ధాలు ఆడతారు. ఎందుకు? ఏమైనా ప్రాణం పోయిద్దా? చిన్నవాటికి ఎందుకు అబద్ధాలు ఆడాలి? ప్రాణం మీదకి ఏం రాలేదు కదా, ఎందుకు అంత చిన్నవాటికి అబద్ధాలు ఆడాలి మనం? గేహాజీ చిన్నవాటికే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా, ఇక్కడే ఉన్నాను కదా. నిజంగా అతడు ఆత్మను పొందినటువంటి వ్యక్తి కనుక ఆ ఎలీషా అంటున్నాడు, నువ్వు రథాల వెంట వెళుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా అని అంటున్నాడు. పరిశుద్ధ ఆత్మని ఎవరు కూడా మోసపుచ్చలేరు. ఒకవేళ దైవజనుడని నువ్వు అబద్ధాలు చెప్తున్నావేమో, కానీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిది కూడా ఆయన వింటూ ఉన్నాడు. కాబట్టి నువ్వు భయముతో ఏది మాట్లాడినా దైవజనుని దగ్గర చాలా భయముతో మాట్లాడాలి. ఎందుకంటే ఒకవేళ దైవజనుడు గుర్తించలేకపోవచ్చేమో, కానీ దేవుడు మాత్రము నీ మాట తీరును గుర్తిస్తున్నాడు, నీ అబద్ధాలను ఆయన గుర్తిస్తున్నాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎంత నిజాయితీగా ఉంటున్నావో, ఎంత న్యాయంగా యథార్థంగా జీవిస్తున్నావో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి ప్రభువుకు మాత్రమే మనము భయపడాలి, మనుషులకు భయపడొద్దు. చాలామంది వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, అయ్యగారు చూస్తే ఏమంటారు. చాలామంది బయట ఉన్నప్పుడేమో బొట్లు పెట్టుకుంటూ ఉంటారు, అయ్యగారి దగ్గరికి రాంగలోని అమ్మగారు చూస్తారేమో, అయ్యగారు చూస్తే ఎమ్మటి ఇట్లా దూడి చేస్తూ ఉంటారు. అలాగ మనము మనుషుల కన్నులు మనము కప్పొచ్చేమో, కానీ దేవుని యొక్క కన్నులు మనము కప్పలేము. కనుక మనం యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి, నీతిగా ఉండటం నేర్చుకోవాలి, పరిశుద్ధతను కలిగి జీవించడానికి మనము ప్రయాసపడాలి. గేహాజీ చిన్న దానికి అబద్ధమాడి భయంకరమైనటువంటి కుష్ఠరోగాన్ని తెచ్చుకున్నాడు. ఆ ఎలీషా కూడా ఎంత భక్తిపరుడో, ఎంత భయభక్తులు కలిగినటువంటి దైవజనుడు, ఎంత పరిశుద్ధంగా జీవించినటువంటి వ్యక్తి, గొప్ప ప్రవక్త ఆయన. ఆ ప్రవక్త దగ్గర ఉండుకుంటా కూడా అతనికి మారు మనసే లేదు, అతనికి పరిశుద్ధత లేదు, అతనికి నీతి లేదు. చాలామంది ఇలాగనే ప్రక్కన ఉంటూ కూడా నటిస్తూ ఉంటారు, భక్తి పరుల్లాగా భక్తిగా ఉన్నట్టుగా నటిస్తూ ఉంటారు, భక్తి చేయరు. ఏదో చూడటానికి, అందరూ చూడటానికి భక్తి చేస్తున్నట్లుగానే చేస్తూ ఉంటారు, కానీ వారిలో లేశమైనా కూడా కొంచెము కూడా భక్తి అనేది ఉండదు. భక్తి ఉంటే అలాగ చేయటానికి వారు ఇష్టపడరు. ఈ గేహాజీ దైవజన్ని మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ అతడే మోసపోతున్నాననే ఆలోచన అతనికి రాలేదు. అతడే మోసపోయి అతనికి ఏమొచ్చింది, భయంకరమైనటువంటి కుష్టి వచ్చింది. మోషే దేవుని కొరకు నిలబడ్డాడు కనుక ఆయనకి నిత్య రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. పౌలు గారు దేవుని కోసం ప్రయాసపడ్డాడు కనుక ఆయనకు కూడా పరలోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. స్తెఫను కూడా దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డాడు కనుక ఆయనకు కూడా పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ దేమానేమో లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు కనుక నిత్య అగ్నిలోనికి వెళ్ళిపోయాడు. ఇంకా ఈ గేహాజీ కూడా అయ్యో నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించి
నేను అబద్ధమాడానని ఒక్క మాట దైవజనుల దగ్గర వేడుకున్నట్లయితే దేవుడు అతన్ని క్షమించేవాడే. కానీ ఆ ఒక్క మాట పలకకుండా, పశ్చాత్తాప పడకుండా, మరి ఆయన చేసిందే కరెక్ట్ అనుకున్నాడు కాబట్టి ఆయన కూడా నిత్య రాజ్యాన్ని పోగొట్టుకొని నిత్య నరకములోనికి వెళ్ళిపోయాడు. మనము మరి పౌలు గారి వలె ఉందామా, స్తెఫను వలె ఉందామా, లేకుంటే ఈ దేమా వలె, గేహాజీ వలె ఉందామా? ఒకసారి చెప్పండి. ఈరోజు మీరు తీర్మానం చేసుకోవాలి, ఎవరిలాగా ఉందామనుకుంటున్నారు. గట్టి చెప్పాలి. నిజమేనా? దేవుడు వింటున్నాడు మీ మాట. పౌలు వలె ఉందామనుకుంటున్నారా? అలాగైతే మీరేం చేయాలి? దేవుని కోసం ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు మనం పరుగులు ఎత్తుకుంటూ రావాలి. ఒకవేళ దేమా వలె ఉందామనుకుంటున్నారా? ఈ రోజు నుంచి, రేపటి నుంచి ప్రార్థనకు రావాల్సినటువంటి అవసరమే లేదు. మన లోకములో ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఎన్నో సుఖాలు అనుభవించవచ్చు. అది ఎంతకాలం అంటే కొంతకాలం మాత్రమే. దేమా వలె కాకుండా, గేహాజీ వలె కాకుండా, స్తెఫను వలె, మోషే వలె, పౌలు వలె మనం అందరం కూడా జీవించడానికి ఇష్టపడదాం. ఇటు మాటలు దేవుడు దీవించునుగాక.